ఈ ట్యుటోరియల్లో ఈ యానిమేషన్ను ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈ సీన్ అంతా క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది షెడ్. ఐసోలేట్ చేస్తున్నా. షెడ్ ఇది షట్టర్. ట్రక్. దీని ఆరిజిన్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. కాబట్టి దీని ఆరిజిన్ని ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. 3 ప్రెస్ చేసి, అంటే ఫేస్ మోడ్లో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని Shift S ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో కర్సర్ టు సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఆబ్జెక్ట్ మోడ్లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్ ఆరిజిన్ ఉంది కదా, సెట్ ఆరిజిన్లో ఆరిజిన్ అనేది కర్సర్ దగ్గరకు రావాలి. కాబట్టి ఆరిజిన్ టు కర్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరిజిన్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఐటమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, లొకేషన్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా, దీని అలా కాకుండా ఇక్కడ మొత్తం 0 వాల్యూస్ రావాలి. అంటే దీని లొకేషన్ అనేది ఫ్రీజ్ కావాలి. దానికోసం ఆబ్జెక్ట్లోకి వెళ్ళి అప్లైలో ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ టు డెల్టాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీని లొకేషన్ 0 అయింది. దీనివల్ల యూజ్ ఏంటంటే దీన్ని ఇక్కడికి మూవ్ చేసాం కదా, అప్పుడు మనం వీటన్నింటినీ కూడా 0 చేస్తే సేమ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అలాగే ఈ ట్రక్కి, ఈ షెడ్కి కూడా ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ టు డెల్టాస్ని అప్లై చేయాలి. షట్టర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్లో ఇక్కడ టిక్ చేసి కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి. 30 ఫ్రేమ్స్ తర్వాత మళ్ళీ 0.1 యాడ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. ప్లే చేస్తా. స్లోగా యానిమేషన్ అవ్వాలి అంటే ఈ కీ ఫ్రేమ్స్ని కొంచెం ముందుకు జరుపుకోవాలి. చాలా స్లో అయింది, కొంచెం వెనక్కి జరుపుతున్న కీ ఫ్రేమ్స్ని. ఈ యానిమేషన్ ఓకే నాకు. తర్వాత ఈ షట్టర్ యొక్క లాస్ట్ కీ ఫ్రేమ్స్కి 2 ఫ్రేమ్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ప్లే హెడ్ని ఉంచి ఈ ట్రక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్లో వైలో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి. తర్వాత ఈ ప్లే హెడ్ని 72 దగ్గర, అంటే 90 ఫ్రేమ్స్ తర్వాత ప్లే హెడ్ని ఉంచి ట్రక్ని G ప్రెస్ చేసి Y యాక్సిస్లో ఈ గీత దగ్గరకు తీసుకొచ్చి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని T ప్రెస్ చేసి ఇక్కడ సైనసాయిడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ E ప్రెస్ చేసి ఇక్కడ ఈజీ అవుట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్పీడ్గా వస్తుంది కదా. ఈ లాస్ట్ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని ఫ్రేమ్స్ ముందుకి జరపాలి. ఈ యానిమేషన్ ఓకే నాకు. ఇప్పుడు Shift A ప్రెస్ చేసి టెక్స్ట్ని యాడ్ చేస్తున్నా. టాప్ వ్యూ నుంచి Z యాక్సిస్లో 90 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నా. ఇక్కడ ఆబ్జెక్ట్ డాటా ప్రాపర్టీస్లో అలైన్మెంట్లో హారిజాంటల్ సెంటర్ తీసుకుంటున్నా, వర్టికల్ మిడిల్ తీసుకుంటున్నా. తర్వాత S ప్రెస్ చేసి స్కేల్ చేస్తున్నా దీన్ని. ఇప్పుడు దీనికి ఈ ట్రక్ బాడీ కలర్ని అప్లై చేస్తున్నా. ఈ ట్రక్ని సెలెక్ట్ చేసుకొని దీని లాస్ట్ కీ ఫ్రేమ్స్ నుంచి ఒక 2 ఫ్రేమ్స్ ముందుకు జరిపి ప్లే హెడ్ని ఉంచాలి. ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జామెట్రీలో ఎక్స్ట్రూడ్కి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి. ఒక 5 ఫ్రేమ్స్ తర్వాత ప్లే హెడ్ని ఉంచి ఈ ఎక్స్ట్రూడ్ వాల్యూని ఇంక్రీజ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. స్పీడ్ అయింది కదా. ఈ కీ ఫ్రేమ్స్ని మూవ్ చేస్తున్నా. ఈ యానిమేషన్ ఓకే నాకు. ఇప్పుడు టెక్స్ట్, ట్రక్, షెడ్, షట్టర్ సెలెక్ట్ చేసుకోవాలి.
టాప్ వ్యూ నుంచి షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఈ యాక్షన్ని రిపీట్ చేయడం కోసం షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేసి యాక్షన్ని రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ కలర్లో ఉన్నాయి కదా, అలా కాకుండా ఈ టెక్స్ట్కి ఈ ట్రక్ బాడీకి ఒకే కలర్ ఉండాలి. కాబట్టి ఈ ట్రక్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ట్రక్ బాడీ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి. దీనికి పర్పుల్ కలర్ని తీసుకుంటున్నా. ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తున్నా పర్పుల్ అని. ఎడిట్ మోడ్లో ఈ టెక్స్ట్లో కూడా పర్పుల్ అని టైప్ చేస్తున్నా. దీనికి కూడా పర్పుల్ కలర్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేసి న్యూ మెటీరియల్ని యాడ్ చేస్తున్నా. దీనికి బ్లూ కలర్ తీసుకుంటున్నా. ఇక్కడ టెక్స్ట్లో బ్లూ టైప్ చేస్తున్నా. దీనికి కూడా బ్లూ మెటీరియల్ అప్లై చేస్తున్నా. దీనికి గ్రీనే ఉంచుతున్నా కాబట్టి ఇక్కడ టెక్స్ట్ని చేంజ్ చేస్తున్నా. గ్రీన్, బ్లూ. ఇక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నా కాబట్టి ఆరెంజ్ టైప్ చేస్తున్నా. నేమ్ చేంజ్ చేస్తున్నా ఆరెంజ్. దీనికి ఆరెంజ్ మెటీరియల్ అప్లై చేస్తున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకొని న్యూ మెటీరియల్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నా. నేమ్ చేంజ్ చేస్తున్నా ఎల్లో. టెక్స్ట్ ఎల్లో, మెటీరియల్ ఎల్లో. దీనికి కూడా న్యూ మెటీరియల్ యాడ్ చేస్తున్నా. దీనికి రెడ్ తీసుకుంటున్నా. నేమ్ రెడ్. దీనికి రెడ్. దీనికి పింక్ని యాడ్ చేస్తున్నా. నేమ్ పింక్. దీనికి పింక్ మెటీరియల్ని యాడ్ చేస్తున్నా. టెక్స్ట్ పింక్. ఇక్కడ రెడ్. ఇక్కడ చూడండి, ప్లే చేస్తున్నా. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందికి జరుపుకోవాలి. ఎందుకంటే ఈ ట్రక్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ టెక్స్ట్ అనేది పైకి రావాలి కాబట్టి వీటిని కిందికి జరిపాను. ఇప్పుడు ప్లే చేస్తున్నా. కానీ అన్నీ ఒకేసారి వస్తున్నాయి కదా, అలా కాకుండా ఫస్ట్ పర్పుల్ వచ్చి తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, తర్వాత ఆరెంజ్, ఎల్లో, రెడ్, పింక్ రావాలి. కాబట్టి ఈ యానిమేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వాల్ ఫ్లోర్ని డీసెలెక్ట్ చేసుకోవాలి. ఈ షేడ్స్ని కూడా డీసెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్పుల్ ఆబ్జెక్ట్స్ని కూడా డీసెలెక్ట్ చేస్తున్నా. టైమ్ లైన్లో అన్ని కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెన్ ఫ్రేమ్స్కి ముందుకు జరపాలి ఈ కీ ఫ్రేమ్స్ని. మళ్ళీ వీటిని డీసెలెక్ట్ చేసుకొని 20, ఈ ఆబ్జెక్ట్స్ని డీసెలెక్ట్ చేసి 30, ఈ ఆబ్జెక్ట్స్ని డీసెలెక్ట్ చేసి 40,
ఈ ఆబ్జెక్ట్స్ని డీసెలెక్ట్ చేసుకోవాలి. 50కి జరపాలి కీ ఫ్రేమ్స్ని. అలాగే వీటిని కూడా 60. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. రెండర్ ప్రివ్యూ ఇది. మీకు లైటింగ్ ట్యూటోరియల్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.